హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే. అంటే అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత అమౌంట్ పే చేయాలా అని అడుగుతున్నారు. సో ముందే చెప్తున్నాను, ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అండి. వరల్డ్ కార్డ్ బిహైండ్ ద డెక్. ఓకే. సో కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది మీది. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది మీ లైఫ్లో. సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు నెక్స్ట్ జరగబోయేది ఏంటి మీ పర్సన్ లైఫ్లో? అయ్యో, మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ వన్ రిలేషన్షిప్ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే. సో నియర్ ఫ్యూచర్లో ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి అండ్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్. ఓకే. మనకి వరల్డ్ కార్డ్ బిహైండ్ ద డెక్ వచ్చింది. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. అండ్ ఒక ఫైనాన్షియలీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి రాబోతున్నారు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్. అది ఎవరో కాదు, మీరు. ఓకే. మళ్ళీ మీరు థర్డ్ పార్టీ ఏమో అనుకుని మళ్ళీ మీరు అప్సెట్ అవ్వకండి. అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. సడన్ చేంజెస్ ఏవో తీసుకొస్తుంది యూనివర్స్ మీ పర్సన్ లైఫ్లోకి. ఓకే. సడన్ చేంజెస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతుంది. అంటే తను ఏదో ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేస్తున్నారు. ఇవి ఫైనాన్షియల్స్ అండ్ రిలేషన్షిప్ వైజ్ ఇవన్నీ కూడా తన లైఫ్లో నుండి వెళ్ళిపోతున్నాయి త్వరలో. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అనేది కూడా అవ్వబోతుంది. ప్రజెంట్ థర్డ్ పార్టీ ఇష్యూస్తో బాధపడుతున్నారు మీ పర్సన్. ఓకే. సో నియర్ ఫ్యూచర్లో సెలబ్రేషన్ అయితే చూస్తారు మీతో, అది కూడా. అండ్ ప్రజెంట్ కొంతమంది నో కమ్యూనికేషన్లో ఉన్నారు. అంటే కాల్స్ కానీ మెసేజెస్ కానీ లేవు ఇద్దరి మధ్య. అండ్ మీ పర్సన్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉండాలి, తన లైఫ్ ఎలా ఉండాలి అనేది తను ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ తన లైఫ్లో ఇప్పుడు రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తీర్చడం కష్టం అయిపోతుంది తనకి. సో నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి మీ పర్సన్కి. నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది? మీ పర్సన్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఏంటంటే తన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అన్న విషయం మీ పర్సన్కి తెలుస్తుంది. అండ్ అవన్నీ గుర్తు చేసుకుని ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉంటున్నారు. తన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతున్నాయని తెలిసి. అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ చాలా డీప్ రిలేషన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అని తెలుస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి. ఓకే. అలా ఎందుకు అనిపించింది? 2 ఆఫ్ సోర్డ్స్. తన లైఫ్లో 2 ప్రాబ్లమ్స్, 2 రిలేషన్స్ ఉన్నాయి. రెండింటి మధ్య బాగా జగ్లింగ్ అనేది జరుగుతుంది మీ పర్సన్కి. స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వచ్చారు మీ పర్సన్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి, మీన రాశి అండ్ కర్కాటక రాశి. ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ ఇది. ఓకే. తన ఫీలింగ్స్ని, తన ఫ్యూచర్ ప్లాన్స్ని అండ్ అసలు తను మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఇవన్నీ కూడా మీకు త్వరలోనే ఎక్స్ప్రెస్ చేస్తారు అవన్నీ. తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది ఇక్కడ చూడండి. హార్ట్ చక్ర ఓపెన్ అయింది అండ్ చాలా స్పిరిచువల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. హీలింగ్ అనేది కంప్లీట్గా జరుగుతుంది. ఓకే. అండ్ త్వరలో జడ్జ్మెంట్ కూడా జరుగుతుంది తన లైఫ్లో.
యూనివర్స్ తనకి జడ్జ్మెంట్ అనేది ఇస్తుంది. మీ రిలేషన్షిప్ వైజ్ అవనివ్వండి, తను ఏదైతే విష్ కోరుకుంటున్నారో ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అన్నిటిలో కూడా జడ్జ్మెంట్ తనకి ఫేవరబుల్గా రాబోతుంది. ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎవరో క్రియేట్ చేసిన థర్డ్ పార్టీ, డ్యూ టు థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది. సో ఇది 11-11 కార్డ్, 4 ఆఫ్ వాండ్స్. ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కొంతమంది విషయంలో మ్యారేజ్ వరకు వెళ్ళి ఆ మ్యారేజ్ బ్రేకప్ అయిపోయింది, ఫెయిల్ అయింది ఆ మ్యారేజ్ ప్రోగ్రామ్. సో దానివల్ల కూడా చాలా హార్ట్ బ్రేక్ అనేది చూశారు మీ పర్సన్. చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు. ఓకే, బట్ ఇప్పుడిప్పుడే మీరు ఎప్పుడైతే రీయూనియన్ అయ్యారో అప్పుడు మీరిద్దరూ మళ్ళీ కలిసిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్ మీకు. ఓకే, ఆల్రెడీ మీ మధ్య కమ్యూనికేషన్ కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో. సో హై లెవెల్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని మీ పర్సన్కి ఉంది, అది మీకు. ఓకే, సో మీ వైపు త్వరలోనే రాబోతున్నారు మీ పర్సన్ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు తనకి ఒక సపోర్టింగ్ సిస్టమ్లా కనిపిస్తున్నారు. తన లైఫ్లో మీలాంటి పర్సన్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి అని అనిపిస్తుంది మీ పర్సన్కి. సో అందుకే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. మీరు ఎమోషనల్లీ కూడా స్టెబిలిటీ ఉన్న పర్సన్, అబండెంట్ పర్సన్, నర్చరింగ్ పర్సన్. నర్చరింగ్ ఎనర్జీస్ రిసీవ్ అవుతూ ఉంటాయి మీ పర్సన్కి ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకోగానే. అండ్ అందుకే తన లైఫ్లో ఉన్న నెగిటివిటీస్ అన్నిటినీ కూడా వదిలేసి మీ వైపు రావడానికి డిసైడ్ అయ్యారు. కంప్లీట్లీ వాక్ అవే చేశారు. ఇంకా వేరే రిలేషన్స్ను వద్దనుకుంటూ న్యూ లైఫ్ వైపు వెళ్తున్నారు. న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ త్వరలో. ఎస్, 9 ఆఫ్ కప్స్. తన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. యూనివర్స్ చాలా సపోర్టింగ్గా ఉంది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ తన అబండెన్స్ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ. ఇది కూడా తనకి ఉంటుంది అబండెంట్. తను కూడా ఫైనాన్షియల్లీ అబండెంట్ అవుతారు. ఒక లగ్జరీ లైఫ్ అయితే చూస్తారు త్వరలో. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ చాలా డీప్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ కొంతమంది విషయంలో ఇది న్యూ కనెక్షన్ కూడా రాబోతుంది. ఇది ఓన్లీ వాటర్ సైన్స్కి కనబడుతుంది. కర్కాటక రాశి, వృశ్చిక అండ్ మీన రాశుల వాళ్ళకి ఈ న్యూ కనెక్షన్ అనేది రాబోతుంది. ఓకే, అండ్ మిగతా రాశుల వాళ్ళకి ఇది సేమ్ ఓల్డ్ కనెక్షన్, బట్ ఆ కనెక్షన్ రోజు రోజుకి డీప్ కనెక్షన్ అవుతుందన్నమాట. బట్ స్టిల్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఎందుకు అనంటే తన ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ సాల్వ్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయో అప్పుడే న్యూ రిలేషన్ స్టార్ట్ చేస్తారు. అందుకే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ నేను మాట్లాడేది ఎవరి కోసం, మీ లైఫ్లో ఎవరి కోసం మాట్లాడుతున్నాను నేను, అసలు ఈ పర్సన్ ఎవరు మీ వైపు వచ్చేది. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ పర్సన్ ఎవరు, అసలు మీ వైపు వస్తున్నది, అసలు మీ లైఫ్లో ఉన్న పాస్ట్ పర్సన్ ఎవరు, మీ సోల్మేట్ ఎవరు అంటే ఇక్కడ ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్న పర్సన్ ఎవరు అని అంటే ఏజ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయి మీ ఇద్దరి మధ్య. అంటే ఏజ్లో మీకంటే చిన్నవాళ్ళు వీళ్ళు. అండ్ నేను మొన్న కామెంట్స్లో చూసానండి, ఎవరో అంటున్నారు ఎప్పుడు చూసినా ఏజ్లో చిన్నవాళ్ళని ఎందుకు చెప్తున్నారు మీరు. ఇక్కడ కార్డ్స్లో ఏమొస్తే అదే చెప్పాల్సి ఉంటుంది, అది మార్చి చెప్పడానికి ఉండదు. ఆ టైంకి ఏ ఎనర్జీస్ వస్తే ఆ ఎనర్జీసే చెప్తాం. ఓకే, ఇక్కడ ఏజ్లో చిన్నవాళ్ళని వస్తే ఏజ్లో పెద్దవాళ్ళని నేను చెప్పలేను కదా. సో అందుకే రోజు అదే ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. ఏజ్లో చిన్నవాళ్ళు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీకు ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి.
సడన్లీ మీరు అబండెన్స్ చూస్తారు, మీ ఫైనాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటి రిలేషన్ మీది. సో ఆ పర్సన్, ఈ పర్సన్, అండ్ ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, లేదా మీతో సడన్లీ మాట్లాడడం మానేయడం కానీ, లేదా మీకు కనపడకుండా పోవడం కానీ, అలాంటివి ఏదో చేసిన పర్సన్. అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఈ పర్సన్కి అసలు ఏం కావాలి, ఈ పర్సన్ మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు చూద్దాం. ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, సోల్ టై ఇది. ఓకే, సో చాలా పవర్ఫుల్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ కార్డ్. ఓకే, డివైన్ కనెక్షన్, యూనివర్స్ అండ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇక్కడ ఈ కనెక్షన్కి, అండ్ యాన్సిస్టర్స్ కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ సక్సెస్ అనేది తప్పకుండా చూస్తారు. రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్ కూడా తప్పకుండా జరగబోతుంది త్వరలో. ఓకే, సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే అడ్వైస్, ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అంటే, చాలా స్ట్రెస్ అనేది చూస్తున్నారు మీ పర్సన్, అండ్ మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయన్నమాట, అంటే డిస్టర్బ్ చేస్తున్నాయి మీ పర్సన్ని. అండ్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా కెరీర్ పైన ఫోకస్ పెట్టాలి అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, బిహైండ్ ద డెక్ ఫూల్ కార్డ్, అంటే ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తారు ఇక్కడ మీ పర్సన్. అంటే న్యూ బిగినింగ్ మీతో చూస్తారు, అండ్ మిమ్మల్ని సడన్గా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అది కూడా జరుగుతుంది, అండ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవుతుంది, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ కూడా అవుతుంది. సో ఒక న్యూ లైఫ్, న్యూ బిగినింగ్ చూడబోతున్నారు త్వరలో. సో ఇప్పుడు మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు? మీరు కూడా న్యూ బిగినింగ్ కోసమే చూస్తున్నారు విత్ ఫూల్ కార్డ్. ఓకే, మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా వదిలేసి, అవేమి కన్సిడర్ చేయకుండా మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనేది మీ ఉద్దేశం కూడా. అంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఎస్, 11 కార్డ్ మీ పర్సన్ ఎనర్జీసే మీ ఎనర్జీస్ ఇక్కడ. 4 ఆఫ్ వాండ్స్. సో మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ కూడా మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డబుల్ కన్ఫర్మేషన్, 11 కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్, మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్ అన్నమాట. అండ్ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, మీరు డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్లో ఉన్నారు, అండ్ మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో మేల్ అండ్ ఫీమేల్ కూడా ఉంటారు. సో ఇలా ఎనర్జీస్ని మీరు మ్యాచ్ చేసుకోండి. ఓకే, ఈ టాపిక్ కూడా వచ్చింది కామెంట్స్లో. మేల్ ఫీమేల్ అని చెప్పేస్తున్నారు, మళ్ళీ తర్వాత జెండర్ మీరు సెట్ చేసుకోండి అంటున్నారు. మాకేం అర్థం కావట్లేదు అండి. అర్థం కాకపోతే వీడియో చూడకండి. నేను ఇంత క్లారిటీ ఇచ్చినా కూడా మీకు అర్థం అవ్వట్లేదు అని అంటే ఇంకా ఎప్పటికీ అర్థం అవ్వదు ఆ వీడియో. ఓకే, ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నది డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్, అండ్ ఇది డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ మీ ఇద్దరివి. సో ఎప్పుడైతే మీరిద్దరూ రీయూనియన్ అవుతారో ఒక హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు. తర్వాత మీరు మళ్ళీ గొడవలు పడటం, మళ్ళీ విడిపోవటం అలాంటివి ఏమీ కనిపించవు ఇంకా ఈ లైఫ్లో. అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట మీ కపుల్. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. మీ పర్సన్ ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు మీ రిలేషన్షిప్కి సంబంధించి అని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీరు. ఓకే, అండ్ మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీకు రిగార్డింగ్ మీ రిలేషన్. ఓకే, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే రాబోతుంది మీ రిలేషన్షిప్లో. ఓకే, పాజిటివ్ అవుట్కమ్ ఏదో రాబోతుంది అనమాట.
అగైన్ 2 of Cups. 2 of Cups ఎనర్జీ నేను మార్నింగ్ చేసిన రీడింగ్లో కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎస్, 2 of Cups, లవర్స్ కార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, సో చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎనర్జీస్ మీవి ఇద్దరివి. ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు అని ఇంకా మళ్ళీ నేను వేరే చెప్పక్కర్లేదు. మీకు కార్డ్స్ ఈ రీడింగ్స్ చూసే వాళ్ళకి ఇలా జస్ట్ ఈ కార్డ్స్ ఇలా చూస్తే అర్థమైపోతుంది మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ రిలేషన్లో అనేది. ఓకే, చాలా బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ మీ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీ పర్సన్కి అప్పుడప్పుడు మీ పిక్స్ చూసినప్పుడో లేదా మీ చాట్ చూసినప్పుడో అనిపిస్తూ ఉంటుంది తనకి ఇదేదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉంటుంది, లేకపోతే నేను ఇంత చీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నా కోసం వెయిట్ చేయటం, మళ్ళీ నాకు ప్రపోజ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇదేదో పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక హానెస్ట్ పర్సన్ అని తెలుసుకున్నారు మిమ్మల్ని. ఎస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీ లైఫ్లో కూడా రాబోతున్నాయి. న్యూ బిగినింగ్స్ చూస్తారు. అండ్ ఈ 5 of Pentacles కార్డ్ ఏంటంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ వర్క్ ఇదిలో బిజీలో పడిపోయి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇక్కడ. సో మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఏదో ఫైనాన్షియల్ లాస్ కూడా జరిగింది మీకు. బట్ ఆ లాస్ అంతా కూడా మళ్ళీ వచ్చేస్తుంది. మీరు ఏదైతే మీకు ఫైనాన్షియల్ లాస్ జరిగిందో, కొంతమందికి జరిగింది, అది ఆ మనీ మళ్ళీ రిటర్న్ రాబోతుంది. అండ్ చాలా హ్యూజ్ ఏమంటారు దాన్ని, ఒక బిజినెస్ ఆపర్చునిటీ లాంటిది ఏదో రాబోతుంది. దాని ద్వారా మీకు మనీ యాడ్ అవ్వబోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు. బట్ అయినా కూడా మీరు హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు మీ ఫైనాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మనకి ఏజ్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. డబుల్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ మనకి. అండ్ 6 of Swords, చాలా కామ్గా ఉంటున్నారు మీరు. ఏంజల్స్ కూడా మీకు మిమ్మల్ని కామ్గా ఉంచడానికి చాలా ట్రై చేస్తున్నాయి. ఏంజల్స్ ట్రై చేస్తున్నారు, సారీ. అండ్ ఇది యాక్చువల్గా మూవింగ్ టు కామా వాటర్స్ అనమాట. అంటే మీ లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు వాటిని. అండ్ చాలా కామ్గా ఉంటూనే యూనివర్స్ నెక్స్ట్ ఏం చేయబోతుంది మీ లైఫ్లో అనేది చూస్తున్నారు. మీ పర్సన్ కూడా సేమ్ ఎనర్జీస్లో ఉన్నారు అక్కడ. 9 of Swords, స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు మీరు కొన్ని విషయాల్లో. అంటే మీ రిలేషన్షిప్కి ఏది క్లారిటీ అనేది రావట్లేదు త్వరగా. మీ రిలేషన్షిప్ కూడా స్టక్ అయి ఉంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు డే అండ్ నైట్ ఆలోచిస్తున్నారు. బట్ మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ మర్చిపోతున్నారు అవన్నీ. అండ్ నైట్ ఆఫ్ కప్స్, మీరు అపాలజీ చెప్పాలని చూస్తున్నారు మీ పర్సన్కి. అండ్ మిమ్మల్ని ఎవరో సీక్రెట్ అడ్మైరర్స్ ఎవరో ఉన్నారు మీకు. మీ పర్సన్ది మీది డీప్ కనెక్షన్, ఓకే. బట్ మీకు ఎవరో సీక్రెట్ అడ్మైరర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా మీకు ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వీళ్ళని మీరు వెంటనే ఐడెంటిఫై చేస్తారు అండ్ వెంటనే బ్లాక్ చేయడం జరుగుతుంది. సీక్రెట్స్, ఇల్యూజన్స్, ఓకే. అండ్ ది ఎంపరర్ ఎనర్జీ, మీరు ది ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. అంటే మీ రిలేషన్షిప్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. మీ పర్సన్కి మీకు ఉన్న ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసి వాటన్నిటినీ కూడా సాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఒక ఫాదర్లీ ఫిగర్ అన్నమాట ఇది. అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీరు.
అంటే మీరు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. మీ రిలేషన్షిప్కి లీడర్ ఎవరంటే మీరన్నమాట. సో 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అగైన్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. మ్యారేజ్, కిడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ విషెస్లో. సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. సో నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూద్దాం. నియర్ ఫ్యూచర్లో రీయూనియన్ అనేది జరగబోతుంది. మీ పర్సన్తో మీరు ఫ్యూచర్ చూస్తున్నారు. మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరంటే మీ పర్సన్. సో రీకన్సిలియేషన్ అయితే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. నియర్ ఫ్యూచర్లోనే రీయూనియన్ అనేది ఉంది. ఎస్, 7 ఆఫ్ కాయిన్స్. మీరు చేసిన ఎఫర్ట్స్ అన్నిటికీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే, యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటో చూద్దాం. ఓకే, యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే కరేజియస్గా ఉండమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. మీకు ధైర్యంగా ఉండమని చెప్తుంది. మీకు ఇక్కడ చాలా ప్యాషనేట్ ఎనర్జీస్, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది టువర్డ్స్ మీ పర్సన్. సో ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మీ పర్సనే మీకు లైఫ్ పార్ట్నర్గా వస్తారు. ఆ విష్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ కొంతమంది విషయంలో ఇక్కడ కొంచెం రివెంజ్ టైప్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అంటే నేను ఇందాక చెప్పాను, ఎవరో ఒక పర్సన్ ఆర్ మోర్ దాన్ వన్ పర్సన్ మీకు సీక్రెట్ అడ్మైరర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు కాంటాక్ట్ అవుతారు. సో మీరు ఏం చేస్తారంటే, కొంతమంది ఎవరైతే మీ పర్సన్తో ఫెడప్ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ న్యూ ఆప్షన్స్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర రివెంజ్ టైప్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇంతసేపు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు వెయిట్ చేయించారు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా పర్సన్ వద్దు. అంటే మిమ్మల్ని మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చూసుకోలేదు కాబట్టి వాళ్ళని వదిలేయాలి అని ప్లాన్ చేసుకున్నారు మీరు. అది కూడా ఓన్లీ జస్ట్ 5% ఆర్ 3% వ్యూవర్స్లోనే అది కనిపిస్తుంది. అందరూ అలా లేరు. అందరూ మంచి పాజిటివ్ మైండెడ్ పీపులే ఉన్నారు ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో. ఓకే, సో బిహైండ్ ద డెక్ ఎనర్జీస్ చూద్దాం. జగ్లింగ్. ఓకే, ఈ కార్డ్కి రిలేటెడ్ ఎనర్జీస్ వచ్చాయి. జగ్లింగ్ బిట్వీన్ 2 పీపుల్. ఓకే, సో ఇప్పుడు మీరు మీ పర్సన్కి పంపించే ఛానల్డ్ మెసేజెస్ ఏంటో చూద్దాం. మీ సైడ్ నుంచి 3 కార్డ్స్, మీ పర్సన్ సైడ్ నుంచి 3 కార్డ్స్ తీద్దాం. మీ ఎనర్జీస్ ఇవి. ఫర్గివ్నెస్. మీ పాస్ట్ని మీరు మర్చిపోయి మిమ్మల్ని మీరు క్షమించుకొని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అయితే చూస్తున్నారు. ఓకే, అండ్ అండర్స్టాండింగ్. మీ పర్సన్ సైడ్ నుంచి స్టోరీ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు మీరు. అంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు జరిగిన దానికి మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, థర్డ్ పార్టీ ఇష్యూ. ఈ సిచ్యువేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ. ఓకే, అదర్ రీజన్స్ ఏంటి మీ ఇద్దరి మధ్య సెపరేషన్ రావడానికి, నో కమ్యూనికేషన్లోకి వెళ్ళడానికి అని అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ అన్నమాట. ఇవి మీ ఛానల్ మెసేజెస్ మీ పర్సన్కి. అంటే థర్డ్ పార్టీ ఇష్యూని తీసుకొచ్చింది మీ పర్సన్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మీ వాళ్ళతో చేసిన దానికే మీరు సెపరేషన్లో ఉన్నారు అని. మీ పర్సన్ ఎనర్జీస్ ఇవి. ఫర్ రివీల్. నిజం ఏంటో చెప్పాలని చూస్తున్నారు మీ పర్సన్. ఏదో నిజం దాస్తున్నారు. ఆ నిజం అంతా కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని జోక్స్ ఏవో వేసుకున్నట్టున్నారు మీరిద్దరూ కలిసి ఉన్న రోజుల్లో. ఆ జోక్స్ అన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి సమ్ టైమ్స్.
అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్, మీతో ఏదో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది మీ పర్సన్కి. ఓకే, వి స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్. చాలా విషయాలు ఏవో తన ఫ్యూచర్ ప్లాన్స్ ఇవి, ఇంకేం కాదు, తను వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తూ ఉంటారు మీ పర్సన్. ఓకే, మీ పర్సన్కి తన ఏజ్కి మించిన ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి తన లైఫ్లో. ఓకే, అందుకే తన లైఫ్ ఒక రఫ్ ఫేస్లో నడుస్తుంది. 10 ఆఫ్ వాండ్స్, రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది. మేబీ మీ పర్సన్ ఇక్కడ మీకంటే కాదు, తన ఫ్యామిలీలో తన ఫస్ట్ చైల్డ్ అయి ఉండొచ్చు. అందుకే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తన మీద ఉంటున్నాయి. ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. ఓకే, సో బిహైండ్ ద డెక్ సెల్ఫ్ లవ్ అనేది నేర్చుకోవాలని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీ ఇద్దరికి కూడా. ఈ సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఓకే, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేయండి. అండ్ డే డ్రీమింగ్, ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ, డిసగ్రిమెంట్స్. ఓకే, సో ఇదండి ఈరోజు రీడింగ్. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఫైర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మేష, సింహ, ధనుష్ రాశులు, వృశ్చిక, కర్కాటక అండ్ మీన రాశులు, అండ్ కుంభరాశి, మకర రాశి అండ్ వృషభ రాశి కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.